భారతదేశంలో మనకు దాదాపు 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇండియాలో మొత్తం మనం గమనిస్తే గనక తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్, పడమర వైపున అరేబియన్ సీ, ఇంకా చూస్తే ఇండియాకి దక్షిణం వైపున ఇండియన్ ఓషన్ ఉంటాయి. మొత్తం సముద్రం ఇండియా చుట్టుముట్టు ఉంటుంది పై భాగం తప్పే. సో మనకి కోస్టల్ ఏరియాస్ చాలా ఎక్కువ. ఓ పక్క మనం బెంగాల్ నుంచి గుజరాత్ వరకు గమనిస్తే చాలా కోస్టల్ ఏరియాస్ మనకు ఉన్నాయి. దాంతో పాటు సైక్లోన్స్, భారతదేశంలో దాదాపు 3వ వంతు భూభాగం సైక్లోన్ ప్రోన్ ఏరియా అన్నమాట. ఎప్పుడు కూడా తుఫాన్లు వస్తూనే ఉంటాయి మన దేశంలో. ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ అయితే చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. పాతకాలంలో అయితే వీటిని ఆపడం చాలా కష్టమయ్యేది. ఈ మధ్య గమనిస్తే కనుక మనకి గత 2 రోజుల నుంచి కూడా న్యూస్ లో, అంటే 10 రోజుల నుంచి ఉంది, 2 రోజుల నుంచి మనకి ఎంత నష్టం అనేది కూడా కనిపిస్తుంది. సైక్లోన్ బిపర్జాయ్. ప్రాణ నష్టం తక్కువే ఉంది, ఎందుకంటే గుజరాత్ ప్రభుత్వం గానీ భారత ప్రభుత్వం గానీ దాన్ని చాలా జాగ్రత్తగా ఎదుర్కొంది. జూన్ 6వ తారీఖున ఇది ప్రారంభమైతే 15 వరకు ఇది తీరం దాటడానికి, అంటే ల్యాండ్ ఫాల్ అవడానికి మనకి ఇది గుజరాత్ కచ్ ప్రాంతంలోని జకావ్ పోర్ట్ దగ్గర ఇది తీరం దాటిందనమాట.